నమస్తే మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎర్రవల్లి తాండా గ్రామంలో ఉన్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలను గ్రామ పంచాయతీలుగా కొన్ని పురపాలక సంఘంలో కొన్ని కలిపినా కానీ అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంతమంది ప్రజలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అధికారంలోకి తీసుకొచ్చి ఆ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సింది ఉంది. కానీ ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎర్రవల్లి తాండాలోని ఆ యొక్క సమస్యలు అనేది తిష్టవేసినాయి. ముఖ్యంగా రహదారుల విషయంలో కానీ తర్వాత మురికి కాలువల విషయంలో కానీ ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ యొక్క సమస్యలు మనం తెలుసుకోవడానికి మన ముందు మన గ్రామ పెద్దలు ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఎటువంటి సమస్యలు ఉన్నాయన్న మీ యొక్క గ్రామంలో? రోడ్లు మాకు ఈ రోడ్డు గురించి చాలా ఇబ్బంది ఉంది. ఇంకోటి కాలువలు కూడా అప్పుడు ఉన్నాయి, ఒక 6 ఇంచుల కాలువలు ఉన్నాయి, కూడా వర్షాకాలంలో ఇంటికినా బయటకు ఇంట్లోకి వస్తున్నాయి. సీసీ రోడ్లు లేవు. అప్పుడు ఇల్లు గురించి సర్వే అయినప్పుడు అవి రాసుకోపోయారు, కానీ అవి కొన్ని లిస్టుల పేర్లు వచ్చినాయి, కానీ ఎవరైతే మీరు కట్టుకుంటలేరా అని మాకు వచ్చి కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఇక్కడ. అందుకోసము చాలామంది కూడా ఇన్ఫర్మేషన్లో ఉన్నారు. వాళ్ళు వచ్చే మాకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా సార్ వాళ్ళు వస్తారు మున్సిపాలిటీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి వచ్చి మీకు ఇండ్లు వచ్చినామా కట్టుకుంటారా లేదా అని కూడా మాకు ఇక్కడ చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అది ఒక ఇబ్బంది ఉంది మాకు. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు అయ్యా మీ కాంగ్రెస్ పదంలో ఏం చేసిరి మాకు ఏమా ఇండ్లు కూడా రాకపోయా, మరి రోడ్డు కూడా చేయకపోయి, మాకు లోపల సీసీ రోడ్డు కూడా లేవు, దేశాల పోటీ మొత్తం అవుతున్నాయి పనులు, మాకు ఇక్కడ మన తాండకి ఎందుకు అవుతలేవా అని ఒకటే పెట్టుకుంటున్నారు. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిండ్రా? అధికార దృష్టికి అయితే చెప్పినాము, ఇంతకుముందు కూడా చెప్పినాము, 2-3 సార్లు మీడియా ముందు కూడా మాట్లాడినాము. రోడ్లు కింద మొత్తం వాట్సాప్ పంపినాము, అంతా అయింది. మాకు ఎవరు పట్టించుకుంటలేదు. సార్ని అడిగితే చేస్తాము, ఎలక్షన్ అయిన తర్వాత చేస్తా ఉంటారు. అది ఒకటి మాత్రం. ఏ సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో? ఇదే లేదు, రోడ్ లేదు, స్కూల్ పిల్లలకు బట్టలు లేవు, నడవాలంటే మొక్కలు నొప్పి. ఏం చేయాలి సార్ మేము? రోడ్ లేదు, ఏం లేదు, ఎట్లా నడవాలి? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసేసి, కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఏం చేసిండు కాంగ్రెస్? ఏం చేయలేరు. ఇదే రోడ్ ఓటు వచ్చినప్పుడు వేపించుకుంటారు, రోడ్ వేపిస్తాను, రోడ్ వేయరు. కింద పడి మీద పడి పోతాం మేము ఊళ్ళోకి. ఒక బస్సు రాదు, ఒక ఆటో రాదు, ఏం రాదు. ఏం చేయాలి? సార్ వాళ్ళు ఎవరైనా వస్తలేరా మీ యొక్క గ్రామానికి? ఎవరు వస్తారు? ఏ సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో? ఇదే లేదు, రోడ్ లేదు, స్కూల్ పిల్లలకు బట్టలు లేవు, నడవాలంటే మొక్కలు నొప్పి. ఏం చేయాలి సార్ మేము? రోడ్ లేదు, ఏం లేదు, ఎట్లా నడవాలి? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసేసి, కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఏం చేసిండు కాంగ్రెస్? ఏం చేయలేరు. ఇదే రోడ్ ఓటు వచ్చినప్పుడు వేపించుకుంటారు, రోడ్ వేపిస్తాను, రోడ్ వేయరు. కింద పడి మీద పడి పోతాం మేము ఊళ్ళోకి. ఒక బస్సు రాదు, ఒక ఆటో రాదు, ఏం రాదు. ఏం చేయాలి? సార్ వాళ్ళు ఎవరైనా వస్తలేరా మీ యొక్క గ్రామానికి? ఎవరు వస్తారు? ఇల్లు లేవు, ఏం లేవు. ఇగో ఈ రోడ్ ఇగో ఇట్లా ఉంది. మళ్ళా 3 కొడుకులకు పెళ్లి అయినాయి. పెద్ద కొడుకు 2 ఆడపిల్లలు, 2 కొడుకులు. ఓనికి రేషన్ కార్డు అయితే లేనే లేవు. మళ్ళా నడిపోనికి 3 కొడుకులు. ఇంతవరకు ఆ కేసీఆర్ ఏమో అన్ని రేషన్ కార్డు ఇస్తా, ఇది ఇస్తా, ఇల్లు ఇస్తా అని వాడు చిట్టి రాపించుకొని పోయాడు. మళ్ళీ ఈ రవణ్ రెడ్డి వచ్చిండు. ఆ రవణ్ రెడ్డి కూడా ఏం తెస్తలేడు. రవణ్ రెడ్డి చేయి గుర్తు వస్తే బాగా ఇస్తా అంట. ఇచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళకే ఇస్తుండు, లేని వాళ్ళకి ఏం లేవు. ఏం చూస్తలేడు. ఇంకా నీళ్ళు తాగే నీకే ఆ కేసీఆర్ నీళ్ళు ఏడుస్తుండ్రు. ముసలోళ్ళు నడిచి పోవాలి వానాకాలంలో అంటే భయపడి పోతలేరు. ఇంకా కేసీఆర్ నీళ్ళేమో ఒక డమ్ము కూడా నిండవు, అట్లా ఇడుస్తుండ్రు. సన్న పోటీల వాడి ఇడుస్తుండ్రు. ఎర్రబల్లి తాండా. మళ్ళా మా తాండాకు రోడ్ లేవు, ఇంకా ఇల్లు లేవు, రేషన్ కార్డు లేవు, ఏం లేవు సార్. తాండాకు రోడే లేదు. గుంత మంటం ఉంది. వాన పడినా అనుకో గుంతలా పడతారు. బండి వచ్చినా, ఒక బైక్ అన్నా వచ్చినా గుంతలనే పడుతుంది జారి. తాండాకు ఏం లేవు మాకు. ఎవ్వరు రాలేరు. ఓట్లు గెలిచినప్పుడే వస్తారు, అది ఇప్పిస్తాము, ఇది ఇప్పిస్తాము. మహాలక్ష్మి గ్రూప్లా 2,500 ఇస్తామని చెప్తారు. అది లేదు, అది చెప్పినది కూడా అదే. ఇది ఏం లేవు అనుకోరాకే ఈసారి ఎవరు వస్తారో వాళ్ళకి చూస్తాము.
మా తాండాల మంచిగా ఉంటేనే ఒక నీళ్ళ ట్యాంకీ లేవు, ఏం లేవు. ఆ బోర్లు ఉంది, కరెంటు ఉన్నప్పుడు పట్టుకుంటాము, కరెంట్ లేకున్నప్పుడు అట్లే ఉంటాం. అది కేసీఆర్ నీళ్ళు ఇడుస్తున్నారు, అవి అర్ధ గంట గంటన్నర అదే ఇడుస్తారు, బంద్ చేస్తారు. ఇంకా ఒక డమ్ము కూడా అట్లా కూడా ఈడవారు, సన్నగా వస్తుంది. ఇంకా పెట్టేటోళ్ళు మోటార్ పెట్టుకుంటారు, మోటార్ లేని ఏమో బిందెతో పట్టుకుంటాము, అంతే ఉంది. తాండాల ఏం లేవు. గెలిచినాన్ని ఎవ్వరు ఒక పని కూడా చెప్పలేరు తాండాకు. నా 3 కొడుకులు ఉన్నారు కానీ ఒకటి రేషన్ కార్డు లేవు, ఇల్లు కూడా లేదు, ఏం లేవు. పింఛన్ కూడా రారు. నా కొడుకు చిన్నోడు గుడ్డోడు ఉన్నాడు, 1 సంవత్సరం వచ్చింది పింఛన్, అది కూడా కట్ చేయించిండ్రు. ఏం లేవు.